హలో! హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ పూర్ణం తయారు చేసుకోబోతున్నాం. ఎంతో టేస్టీగా ఇది జీరా రైస్తో కానీ బగారా రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు కాస్త రంగు మారిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 ముక్కలు దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 3 లవంగాలు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని ఒక 3 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత చివరిలో ఒక 3 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. చివరిలో వేస్తున్నాము ఎందుకంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఇవి వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అన్నీ దూరంగా ఎలా వేగిపోయాయో. ఇప్పుడు వీటిని చల్లారబెట్టేసుకుంటాం. చల్లారబెట్టిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ వేసుకుని మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుని అలాగే వేసుకున్నాం సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా అందులో తీసుకొస్తుంది. దీంట్లో ఒక అరకప్పు పచ్చిమిరపకాయలు, ఒక 2 కారం వేసుకుంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని అలాగే వేసి కాస్త వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు 200 గ్రాముల వంకాయలు వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా 4 మీద పట్టేసుకొని దీంట్లో మనం ఏదైతే స్టఫింగ్ తయారు చేసుకున్నామో వంకాయలను పెట్టేసుకున్నాం. చూసారు కదా ఇలా చూపించిన అన్నిటిలో ఈ స్టఫింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకుని ఒక ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే పావు టీ స్పూన్ ఇది కలర్ మారిన ఒక కప్పు శనగకాయలు పచ్చిమిరపకాయలు దీంట్లో కాస్తంత సాల్ట్ వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాము. మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని చక్కగా కలిపేసుకుని అల్లం పచ్చివాసన గ్యాస్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా ఉడికించుకుని ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇప్పుడు వంకాయని అడగంట చక్కగా కలుపుకోవాలి. మనం ఏదైతే పేస్ట్ ముందుగా ఎక్కువగా ఉంది పక్కన పెట్టుకున్నాము ఆ పేస్ట్ వేసి ఒక అరకప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని దీంట్లో కొత్తిమీర అలాగే కసూరి మెత్తి వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మన వేడివేడిగా వంకాయ పూర్ణం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా వంకాయ పూర్ణం రెడీ అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.